వాక్యంలోకి వెళ్దాము. అయితే మనము నిర్గమాకాండంలో మనము పాస్ట్ ఫ్యూ డేస్గా ఏం ధ్యానించుకుంటున్నాము, ఎవరైనా చెప్తారా? పాస్ట్ ఫ్యూ డేస్గా మనం నిర్గమాకాండంలో మనం ధ్యానించుకున్న అంశాలు ఏంటి, ఎవరైనా ఒక్కసారి జ్ఞాపకం చేస్తారా? సరే, నేనే చెప్తున్నాను. నిర్గమాకాండము 20వ అధ్యాయంలో దేవుడు మనకిచ్చిన 10 ఆజ్ఞల గురించి మనం ధ్యానించుకున్న వారుగా ఉన్నాం. 10 ఆజ్ఞల్లో మనం ఎన్ని ఆజ్ఞలు ధ్యానించుకున్నాం? 8 ఆజ్ఞలను సంపూర్ణంగా మనం ధ్యానించుకున్న వారుగా ఉన్నాం. అయితే ఎవరైనా చెప్తారా 8 ఆజ్ఞలు ఏమై ఉన్నాయో ఒక్కసారి చెప్తారా? మనం ప్రతి ఒక్క ఆజ్ఞను కూడా ఒక్కొక్క రోజు ప్రత్యేకంగా ధ్యానించుకున్నాం, అన్నీ ఒకే రోజు కాకుండా. సో అందరికీ గుర్తున్నాయని అనుకుంటున్నా. ఎవరైనా చెప్తారా 8 ఆజ్ఞలు ఏమై ఉన్నాయో? సరే, మొదటి ఆజ్ఞ నేను నీ దేవుడినైనా యెహోవాను అని దేవుడు మొదటి ఆజ్ఞగా ఇవ్వడం మనం చూసాం. రెండవ ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండవద్దు అని దేవుడు సెలవించడం చూసాం. అదే మూడో ఆజ్ఞగా మనం చూసాము, విగ్రహములను నీవు పూజింపవద్దు అని దేవుడు సెలవివ్వడం చూసాం. 4వ ఆజ్ఞ నీవు విశ్రాంతి దినమును ఖచ్చితంగా ఆచరించు అనడం మనం చూసాం. ఈ 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించిన ఆజ్ఞలుగా ఉండడం మనం చూసాం. అయితే దేవుడు మానవులకి ఇచ్చిన ఆజ్ఞల్లో ప్రథమ ఆజ్ఞ నీ తల్లిదండ్రులను నీవు సన్మానించుము అని 6వ ఆజ్ఞగా చూసాం. 6వ ఆజ్ఞగా ఏం చూసాము? 6వ ఆజ్ఞగా నరహత్య చేయవద్దు అని చూసాం. 7వ ఆజ్ఞగా నీవు వ్యభిచరింపవద్దు. 8వ ఆజ్ఞగా దొంగలిడకూడదు, ఏది కూడా నీ పరులది నీవు ఆశించకూడదు అని 7 ఈ విధమైన 8 ఆజ్ఞలు మనం చూసాం కదా. ఈరోజు 9వ ఆజ్ఞగా ఈరోజు మనం ధ్యానించుకుందాం. 9వ ఆజ్ఞ ద్వారా దేవుడు మనకి ఏ విధమైన అంశాలను, ఏ విధమైన విషయాలను మనకి చెప్పాలని ఆశిస్తున్నారో ఆ అంశాలను బట్టి కూడా, అన్నిటిని బట్టి కూడా ఈరోజు మనం ధ్యానించుకుందాం. అయితే 9వ ఆజ్ఞ ఏమై ఉందంటే, నిర్గమాకాండము 20వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యములు పలకకూడదు అని దేవుడు మనకి 9వ ఆజ్ఞ ఇస్తున్నారు. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే దేవుడు చెప్తున్నారు కదా, నీ పొరుగువారి మీద. మనము పొరుగువారి మీద ఒక అబద్ధం చెప్పే సిచ్యువేషన్ వచ్చింది అంటే అది ఏమై ఉంటుంది చెప్పండి? ఒకటి, వాళ్ళ మీదకి మనకి చాలా కోపమన్నా ఉండాలి, లేదా వాళ్ళు అంటే మనకి పడకపోవడం, వాళ్ళంటే మనకి ద్వేషం, ఈ విధమైన మంచి రిలేషన్షిప్ వాళ్ళతో, మన పొరుగు వాళ్ళతో మనకి లేనప్పుడు మాత్రమే వాళ్ళ మీద మనం అబద్ధ సాక్ష్యం చెప్తాం. అలా కాకుండా మనల్ని చాలా ప్రేమించే వారి మీద, లేదా మనల్ని బాగా లవ్ చేసే వారి మీద, మనల్ని బాగా ఓన్ చేసుకున్న వారి మీద, ఒకరి మీద, అటువంటి వారి మీద అబద్ధ సాక్ష్యాలు మనం చెప్పాలనుకుంటామా చెప్పండి? లేదు కదా. ఎవరి మీద అయితే మనకి కొంచెము వాళ్ళకి మనకి కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయో అటువంటి వాళ్ళ మీద మనము ఏదైనా చిన్న మాట చెప్పాలన్నా ఈజీగా మాట వదిలేసేవారుగా ఉంటాం. అయితే దేవుడు వాక్యం మనకి సెలవిస్తుంది కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనడం మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. అయితే దేవుడు అందరినీ ప్రేమించమన్నారు కదా. అయితే నీ పొరుగు వారి మీద నీవు ఎందుకు కోపం కలిగి ఉంటున్నావు? నువ్వు కోపం కలిగి ఉన్నప్పుడే కదా వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నావు. అలా ఒక సిచ్యువేషన్ ఎందుకు ఎరేజ్ అవుతుంది అని మనం చూసుకున్నట్లయితే, హోషియా 4వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే మనము ఒక్కసారి చూద్దాము. 4వ అధ్యాయము 2వ వచనంలో, అబద్ధ సాక్ష్యములు పలుకుటయు, అబద్ధమాడుటయు, నరహత్య చేయుటయు, దొంగలించుటయు, వ్యభిచరించుటయు, ఈ విధమైన ఈ మాటలన్నీ కూడా ఎవరు రాసి ఉన్నారు? ఒక ప్రవక్త రాసి ఉన్నారనమాట. ఈ యొక్క జనరేషన్లో ఈ విధంగా అబద్ధ సాక్ష్యములు పలుకుతారు, అబద్ధములు చెప్తారు, వ్యభిచరిస్తారు, దొంగలిస్తారు, పొరుగువారిది తనది కాకపోయినా ఆశిస్తారు. ఇటువంటి సినారియోస్ అన్నీ కూడా ముందే ఉంటాయని బైబిల్ గ్రంథం మనకి ప్రవక్తలైన వారు రచించి ఉన్నారనమాట. ఇటువంటి ఎరాలోనే మనం ఉన్నాం. దేవుడు మనకు ఆల్రెడీ చెప్పాడు, నీ పొరుగువారిని, సమస్త జనులను నీ ప్రేమించమని చెప్పినప్పటికీ ఒకరి పట్ల ఒకరు ఇంకా ద్వేషాలు కలిగి ఉంటున్నామంటే దేవుడిచ్చిన ఆజ్ఞను మనము
నిర్వర్తిస్తున్న వారుగా ఉన్నామా లేదా అని ఒక మాట ఆలోచన చేసుకుందాం. అయితే ఈ రోజున ఆజ్ఞగా అబద్ధములు ఆడవద్దు లేదా నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యములు పలకవద్దు అని దేవుడు అంటున్నారు. మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుందాం, అసలు మన జీవితంలో ఎప్పుడైనా అబద్ధములు ఆడకుండా ఉన్నామా? మనము ఒక 1 month అయినా అబద్ధములు ఆడకుండా ఉన్నామా? అసలు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి, ఒక్కసారి థింక్ చేయండి. 1 month ఉన్నానా నేను ఒక అబద్ధం చెప్పకుండా అని? లేదా 1 month అంటే మహా కష్టం అక్క, 1 monthలో ఏదో ఒక అబద్ధం చెప్పే ఉంటాము అని అనుకుంటే అట్లీస్ట్ 1 week అయినా మనము ఒక్క అబద్ధమైనా చెప్పకుండా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. లేదా అట్లీస్ట్ 1 day లేదా ఒక 2 days అయినా మనము మన ఇంట్లో పేరెంట్స్కి కానీ లేదా ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఏ అబద్ధమో చెప్పకుండా ఉన్నామా? బైబిల్ గ్రంథం స్ట్రిక్ట్గా సెలవిస్తుంది కదా, నీవు అబద్ధములు ఆడవద్దు, అబద్ధములు చెప్తే నీకు నా రాజ్యంలో నీవు రావడానికి అర్హుడు కాదు అని ఖచ్చితంగా బైబిల్ గ్రంథం అనేక మార్లు అనేక చోట్ల సెలవిస్తుంది. అయినా కూడా దేవుణ్ణి ఎరిగి ఉన్న వారిగా కూడా మనం ఉండి అబద్ధములు పలుకుతున్నామంటే చెప్పండి, ఇది దేవుణ్ణి మనము సన్మానించినట్లు అవుతుందా? ఆయన ఆజ్ఞను నిర్వర్తించిన వారుగా అవుతామా? చెప్పండి, ఖచ్చితంగా అవ్వము. అయితే దేవుడు అంటున్నారు కదా, నేను పరిశుద్ధుడై ఉండినట్లు మీరును పరిశుద్ధులై ఉండండి అని దేవుడు అంటున్నారు బైబిల్ గ్రంథంలో. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి ఆయన కుమారులము లేదా ఆయన కుమార్తెలమైన మనమందరము కూడా ఎలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడంట? పరిశుద్ధులుగానే ఉండాలని ఆశపడుతున్నాడంట. చెప్పండి, దేవుడు దొంగలించారా? చెప్పండి, దొంగలించలేదు కదా. ఆ విధంగానే దేవుడు అబద్ధములు ఎప్పుడైనా చెప్పడం మనం చూస్తున్నామా బైబిల్ గ్రంథంలో? లేదు కదా. ఆ విధంగా దేవుడు తన తల్లిదండ్రులను సన్మానించకుండా ఎక్కడైనా గద్దించినట్లు వారి మీద కోపపడినట్లు ఉందా? లేదు కదా. దేవుడి యొక్క అన్ని ఆజ్ఞలు కూడా చేసిన వారే ఉన్నారు. మనకి ఒక ఎగ్జాంపుల్, ఒక రోల్ మోడల్గా దేవుడే మన వద్దకు వచ్చి ఇదిగో మీరు ఇలా ఇలా జీవించాలి, మానవులుగా ఇలా నడుచుకోండి, మీ జీవితకాలంలో ఇలా ఉండండి అని మనకి చెప్పడం మాత్రం కాకుండా ఆయనే స్వయంగా చేసి చూపించడం మనం అందరం చూస్తున్నాం. అయితే ఈరోజు మన జీవితంలో ఎలా ఉన్నాము? అబద్ధములు ఇంకా ఆడుతున్నామా? లేదా మనం చేసినది కప్పిపుచ్చుకోవాలని మరిన్ని తప్పు మార్గాల గుండా నడుస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. జనరల్గా చూసినట్లయితే ఈ లోకంలో మన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, మన పేరెంట్స్ ఒక హోదాలో ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్గా ఒక ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారనుకోండి, వారికి ఒక సన్ ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా ఏమనుకుంటారు, ఆ ప్రెసిడెంట్ వాళ్ళ ఫాదర్ తర్వాత నెక్స్ట్ ప్రెసిడెంట్ ఇతనే. లేదా ఒక బిజినెస్ చేస్తున్నారు ఫాదర్, ఆ ఫాదర్ తర్వాత తన బిజినెస్ అంతా కూడా ఈ సన్కే వస్తుంది. ఇలా ఒక వారసత్వము. లేదా మన ఫాదర్ చాలా గుడ్ క్వాలిటీస్ కలిగిన వారు, చాలా మంచి చేస్తారు, అందరితో మంచిగా మాట్లాడతారు, అన్ని ఫ్రెండ్లీ రిలేషన్షిప్ కలిగి ఉంటారు. అలాగే సొసైటీలో వాళ్ళ బిడ్డలుగా మనం ఉన్నప్పుడు వాళ్ళకు కూడా అదే ఇంప్రెషన్ మనం ఉంటుంది. మన ఫాదర్కి ఎంత మంచిగా అయితే సొసైటీలో పేరు ఉందో ఆ మంచి పేరే మనకు కూడా ఉంటుందన్నమాట, వాళ్ళ కుమార్తెలుగా వారి కుమారులుగా. అలాగే మన తండ్రి అయిన యెహోవా కూడా ఎంతో పరిశుద్ధుడై ఉండి జీవిస్తున్నారు కదా. ఆయన బిడ్డలమైన మనం కూడా ఎలా ఉండాలని ఆశపడుతున్నారని మనం చూసినట్లయితే, అలాగే దేవుడు ఎలాగైతే జీవించి ఉన్నారో ఆయన బిడ్డలుగా, ఆయన కుమార్తెలుగా మనం కూడా అంతే పరిశుద్ధంగా, అంతే మంచిగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నారు. ఎందుకంటే దేవుడు ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనం మనం చూసినట్లయితే ఒకసారి చూద్దాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణిని సృజించెను. దేవుడు ప్రతిదాన్ని కూడా తన వాక్కు ద్వారా సృష్టించడం చూస్తున్నాం పై వచనములన్నిటిలో. కానీ మనిషి దగ్గరికి వచ్చేసరికి దేవుడు తన స్వరూపంలోనే సృజించారు. మనమందరం కూడా ఎవరమూ కాదు, స్వయంగా తండ్రి యొక్క బిడ్డలమై ఉన్నాము. ఆయన ఏ విధంగా జీవించి ఉన్నారు, ఆయన ఎటువంటి రెస్పెక్ట్ కలిగి ఉన్నారో అప్పుడు అటువంటి రెస్పెక్టే మనము ఈరోజు కలిగి ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నారు. అటువంటి రెస్పెక్ట్ కలిగి ఉండాలంటే దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నారు? నీవు పొరుగు వారి మీద అబద్ధములు చెప్పవద్దు, పొరుగు వారి మీదకి అబద్ధ సాక్ష్యములు నీవు ఎప్పుడు కూడా చెప్పవద్దు అని దేవుడు మనకి ఈ రోజున చెప్తున్నారనమాట. మనం చూసినట్లయితే ఎప్పుడైనా కానీ బై మిస్టేక్ ఒక అబద్ధం చెప్పాల్సిన సిచ్యువేషనే కనుక మనకు వస్తే, ఒక అబద్ధం చెప్పడానికి ఆ అబద్ధాన్ని నిజమని ప్రూఫ్ చేసుకోవడానికి ఒక అబద్ధంతో సరిపోతుందా చెప్పండి? ఆ అబద్ధం వెనక ఇంకొక 10 అబద్ధాలు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చెప్తూనే ఉండాల్సి వస్తుంది. అదే నిజం చెప్తే
మనము ఎప్పుడు నిజం అనేది ఎప్పుడు ఒకటే ఉంటుంది కాబట్టి దాన్ని మనము జస్టిఫై చేసుకోక్కర్లేదు, లేదా దాన్ని మనము సరి చేసుకోవాలి అని ప్రయత్నాలు చేయక్కర్లేదు. అలాగే అబద్ధాలు చెప్పినప్పుడు మనము ఏం చెప్పామా అని దాన్ని గుర్తుపెట్టుకోవాలి, కానీ నిజము మనము చెప్పినప్పుడు దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన లేదు, ఎందుకంటే మనం నిజమే చెప్పాం కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా మనం మార్చి చెప్పము కాబట్టి ఒకే మాట మీద నిలబడతాం. అదే అబద్ధాలు ఆడినప్పుడు చూడండి మనమే కన్ఫ్యూజన్ ఒకటి క్రియేట్ చేసుకున్న వారుగా ఉంటామన్నమాట. చాలామంది ఉంటారు కదా, కొంతమంది ఎలా అంటే వీళ్ళు ఒక సాక్ష్యం కలిగి ఉండాలి. ఇదిగో ఇతను ఉన్నాడంటే ఎప్పుడు అబద్ధాలు చెప్పరు, అతను చెప్పారంటే అది ఖచ్చితంగా నిజమై ఉంటుందిరా, వాళ్ళ మాటలు నమ్మవచ్చు అన్న సాక్ష్యము మనం కలిగి ఉన్నవారుగా ఉండాలని దేవుడు ఈ ఆజ్ఞ ద్వారా సెలవిస్తున్నారు. అయితే మనం క్లుప్తంగా 3 మాటలు చెప్పుకుందాం. అయితే దేవుడు ఎందుకు అబద్ధములు మీరు చెప్పకూడదు అని అంటున్నారు? అయితే అబద్ధము విషయంలో దేవుడు మనకి చెప్పే మాటలు ఏమై ఉన్నాయో మనం 3 మాటల్లో చూద్దాం. మనం చూసినట్లయితే రోమపత్రిక 3:4లో నీ మాటల్లో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు, నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లు అవి రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధికుడగును కానీ దేవుడు సత్యవంతుడు గాక తీరడు. ఇక్కడ మనం చూసినట్లయితే 4వ వచనంలో లాస్ట్లో దేవుడు సత్యవంతుడు కాక తీరడు అని చెప్తున్నారు. అయితే మనం దేవుణ్ణి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా మనము కొలుస్తాం కదా. దేవుడు తండ్రిగా చూసినప్పుడు తండ్రి ఏమై ఉన్నారంట? సత్యమై ఉన్నారంట. సత్యమై అంటే నిజాయితీగా ఎప్పుడు సత్యం పలుకువారుగా ఉన్నారని ఈ వచనం చూస్తున్నాం. అయితే కుమారుడు కూడా ఏమై ఉన్నారో మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే 14:16లో మనం చూసినట్లయితే నేను తండ్రిని వేడుకొందును, నీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇక్కడ మనం చూసినట్లయితే కుమారుడు, పరిశుద్ధాత్మ కూడా ఏ విధముగా ఉన్నారనేవి మనకి 3 రిఫరెన్సెస్లో కనిపిస్తుంది. రోమా 3:4లో, అలాగే యోహాను 14:6లో, అలాగే 1 యోహాను పత్రిక 4:6లో మనం క్లుప్తంగా చూసినట్లయితే కొన్ని బ్రీఫ్ అక్కడి నుంచి ఆ వచ్చిన కంటిన్యూషన్ మనం చూసినట్లయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కూడా సత్య స్వరూపి అయి ఉండటం మనం చూస్తున్నాం. మొదటిగా దేవుడు సత్య స్వరూపి అయి ఉన్నాడు కాబట్టి దేవుడు మన పెదవుల నుండి కూడా ఏమి రావాలని ఆశిస్తున్నారు అని మనం గ్రహించినట్లయితే సత్యమే మనం మాట్లాడాలని దేవుడు ఆశిస్తున్నారు. రెండవదిగా చూసినట్లయితే సామెతల గ్రంథము 25వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఉంటుంది, అబద్ధములు ఆడువాడు ఒక కత్తి వలె, అబద్ధములు ఆడువారితో మనం సహవాసం చేసినట్లయితే ఒక కత్తితో సహవాసం చేసినట్లే అని ఈ వచనంలో ఉండటం మనం చూస్తాం. మనము ఒకరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాము అంటే, ఒక రిలేషన్షిప్ కలిగి ఉన్నాము అంటే మనము చూసుకోవాలి వాళ్ళు ఎంత జెన్యూన్గా ఉన్నారు, మన పట్ల ఎంత జెన్యూన్గా ఉన్నారు, అదేవిధంగా ఇతరుల పట్ల ఏ విధమైన స్వభావం కలిగి ఉన్నారు, లేదా ఇతరుల పట్ల ఏ విధమైన మాటలు మనం చెప్తున్నారు అని మనం గ్రహింపగలిగి ఉండాలి. కొంతమంది చూసినట్లయితే కంటిన్యూస్గా ఒకరి మీద ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. వాళ్ళు అలా అంట, వాళ్ళు ఇలా అంట, వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా సరే ఈ విధమైన విషయాలన్నీ కూడా చెప్తున్నవారే అంటారు. అప్పుడు మనం గ్రహించాలి అవి నిజమే. వాళ్ళు ఏదైనా సరే మన వినికిడిలో ఉంటుంది, అది మన గ్రహింపులో కూడా ఇమిడి ఉంటుంది. వెంటనే దాన్ని మనం నమ్మువారుగా ఉండకూడదు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే వారుగా ఉండాలి. అటువంటి వారితో సహవాసము ఎటువంటి సహవాసం అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది? ఒక కత్తితో సహవాసం చేసినట్లే.
ఒక షార్ప్ నైఫ్ని మన చేత్తో పట్టుకుని తిరిగితే ఏమవుతుంది చెప్పండి? మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట మనకి అది కోసుకుంటుంది, కట్ అవుతుంది. అటువంటి సహవాసం ఈరోజు మనం కలిగి ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. మనకి కలిగి ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఎటువంటి వారు? ఇతరుల మీద చాడీలు చెప్పువంటి వారా, లేదా ఇతరుల కోసం మంచిగా చెప్పువారా? ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. మనం ఎటువంటి సహవాసాలు కలిగి ఉన్నామనేది కూడా ఒకసారి గ్రహిద్దాం. మూడో మాటగా మనం చూసినట్లయితే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో దేవుడు మనతో అంటున్నారు కదా, నన్ను ఎరిగి ఉన్నారని చెప్తూ నా ఆజ్ఞలు గైకొనివాడు నా ఆజ్ఞను గైకొనలేనివాడు నన్ను ఎరిగిన వాడితో సమానమని దేవుడు చెప్తున్నారు. అయితే మనం అందరం కూడా ఈ రోజున దేవుణ్ణి నమ్మిన వారిగా ఉన్నాము, దేవుణ్ణి ప్రార్థిస్తున్న వారిగా ఉన్నాం, దేవుణ్ణి విశ్వసిస్తున్న వారిగా ఉన్నాం. అయితే మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం, ఆయన ఆజ్ఞలను మనము అనుసరిస్తున్నామా, లేదా వినినంత మట్టుకే ఉండి దాన్ని అలాగనే వదిలేసి మళ్ళీ లోకంలో ఏకమైపోతున్నామా చెప్పండి? ఈ మూడు మాటలు కూడా దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మగా ఉన్నారు. ఏ విధంగా? సత్య స్వరూపి అయి దేవుడు ఉన్నారు. రెండవ మాటగా దేవుడు సెలవిస్తున్నారు కదా, నీవు ఎటువంటి వారితో సహవాసం కలిగి ఉన్నావు, మనము ఫ్రెండ్షిప్ ఎటువంటి వారితో చేస్తామో అటువంటి లక్షణాలే మనలో కూడా వచ్చేస్తూ ఉంటాయి. మనము ఎంత అవాయిడ్ చేద్దాం అనుకున్నా కానీ ఆల్మోస్ట్ వాళ్ళలాగే మనము బిహేవ్ చేయడం అనేది మనం చూస్తాం. ఎటువంటి సహవాసాలు మనం కలిగి ఉన్నాము అనేది ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. అలాగే మూడవదిగా, నన్ను ఎరిగి ఉన్నవారు నా ఆజ్ఞలను తప్పక అనుసరించాలి అని దేవుడు చెప్తున్నారు. ఈరోజు 9వ ఆజ్ఞగా మనతో మాట్లాడుతున్నారు కదా ప్రభువు. ఏమని మాట్లాడుతున్నారు? ఎదుటి వారి మీద అబద్ధ సాక్ష్యములు నువ్వు పలకవద్దు, అలాగే అబద్ధములు కూడా నీవు చెప్పవద్దు అని దేవుడు అంటున్నారు. ఆయన నమ్మి ఉన్న వారిగా మనం ఉంటే, ఆయనను విశ్వసించే వారిగా మనం ఉంటే ఖచ్చితంగా ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ కూడా మనము అనుసరించే వారిగా ఉండాలి. అయితే ఒక్క చిన్న మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. అయితే అక్క, ఈరోజు అబద్ధములు ఆడకూడదు అంటున్నావు కదా, ఒక మనిషిగా పుట్టిన తర్వాత, ఒక మానవుడిగా పుట్టిన తర్వాత ఎవరైనా సరే ఒక్క చిన్న అబద్ధం కూడా ఆడకుండా ఉంటారా అంటే అవును, ఉంటారని నేను చెప్తాను. ఎలా అంటే ఉన్నారని నేను చెప్తాను. ఎలా అంటే యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు మన కోసం పరమును విడిచి మన యొద్దకు వచ్చి జీవించి చూపించారు కదా. 33.5 సంవత్సరాల్లో కూడా ప్రభు ఎక్కడైనా ఈ సందర్భమునందు అబద్ధం చెప్పారు, అబద్ధం పలికారు అని మనం ఎక్కడైనా చూస్తామా చెప్పండి? ఎక్కడా కూడా ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో అటువంటి మాట అనేది లేదు. దేవుడు అటువంటి అలా జీవిస్తే ఖచ్చితంగా మనకి సమ్ ప్రాబ్లమ్స్ అనేవి రేజ్ అవుతాయి. ప్రభువు కూడా ప్రాబ్లమ్స్ అనేవి రేజ్ అయ్యాయి. దేవుడిని ఇంకా చెప్పాలంటే అంత సూటిగా మాట్లాడడం వల్ల, సత్యమే పలకడం వల్ల కొన్ని సందర్భంలో దేవుణ్ణి రాళ్ళతో కొట్టాలని చూశారు, కొన్ని సందర్భంలో కొండమించి పడత్రేయాలని చూశారు. ఈ విధంగా జరిగినప్పటికీ ప్రభు సత్యమును మాత్రం విడవలేదు, సత్యమునే అనుసరించారు. అంతేకాకుండా దేవుడు తీర్పు తీర్చి దినమునందు పిలాతు కోర్టులో పిలాతు అడిగినప్పుడు, నీవు దేవుని ప్రియ కుమారుడు అని అడిగితే, అవును నేను దేవుని కుమారునే అని చెప్పారే తప్ప నాకు సిలువ పడుతుంది, నేను మరణించాల్సి వస్తుంది అని దేవుడు అబద్ధం చెప్పకుండా ఉండడం మనం చూస్తున్నాం అక్కడ. అలాగే మనం కూడా మన జీవితంలో ఇటువంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. ఎటువంటి టఫెస్ట్ సిచ్యువేషన్ అయినా సరే, ఎటువంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అయినా సరే, కానీ మనము తప్పకుండా ఏం మాట్లాడాలి? నిజమే మాట్లాడాలి. ఇంకొక వచనం మనం చూసినట్లయితే ప్రకటన 1:8 చూడండి. ఖచ్చితంగా అక్కడ మనకి చెప్తున్నారు, మనం ఈ ఆజ్ఞలు ఇప్పటి వరకు ధ్యానించుకున్న ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఒకసారి ఆ మాట ఒకటైతే చదవండి మీరు. ఖచ్చితంగా టైం అయితే మనకు అయిపోతుంది కానీ ఒకసారి చదవండి. ఆ మాటలో మనం అబద్ధములు ఆడకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలించకూడదు, ఇతరులది ఏది ఆశించకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి. ఇవి ఆజ్ఞలన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి. ఖచ్చితంగా పాటించకపోతే మనకి రెండవ రాకడలో మరణం అనేది నరకంలో అనేది నరకం నుండి తప్పించుకోలేమని ఆ వచనంలో క్లియర్గా ఉంది. ఒకసారి అందరూ కూడా తప్పకుండా ఆ వచనమని చూడండి. కాబట్టి ఈరోజు మన దేవుడు మనతో 9వ ఆజ్ఞ రూపంలో మనతో మాట్లాడి ఉన్నారు కదా. ఈ రోజున మనము మన జీవితంలో అబద్ధములు ఆడేవారుగానే ఉన్నామేమో, ఇప్పటి వరకు తెలిసి తెలియక అబద్ధములు ఆడేమేమో. ఇక మీదట ఈ వాక్యము విన్న మనందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఇక మీదట ఎప్పుడూ కూడా మన అవసరాలను బట్టి కానీ లేదా ఇతరుల మీద కానీ ఎప్పుడూ కూడా అబద్ధములు పలకున్నట్లుగా దేవాతి దేవుడు మనందరికీ దేవుని అనుగ్రహించిన
గాక. ఆమేన్. థ్యాంక్ యూ.